ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు రాసినటువంటి లేఖనం ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము: 7 నక్షత్రములు తన కుడి చేతను పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాక తమ అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనిగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. మనము గతంలో నికోయిలాతుల బోధన గురించి మనం విన్నాం. ఆ యొక్క అంశం కూడా ఈ సంఘపు దూతకు రాసినటువంటి ఒక అంశమే. ఎందుకనంటే నికోయిలాతుల బోధన నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా దాన్ని ద్వేషించుచున్నాను. గమనించండి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, రాస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతూ క్రియల గురించి మాట్లాడుతున్నాడు, ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు, హృదయంలో ఉన్నటువంటి ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు, ధ్యానం చేస్తున్నటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్క నడక గురించి మాట్లాడుతున్నాడు, నడత గురించి మాట్లాడుతున్నాడు. నడక వేరు, నడత వేరు. మరొకసారి చెప్తాను, నడక వేరు, నడత వేరు. నడత అంటే మన ప్రవర్తన మీద ఆధారపడిన దానిని నడత అంటారు. నడక అంటే 2 కాళ్ళతో నడిచే దాన్నేమో నడక అంటారు. అయితే దేవుడు ఈ వ్యక్తిని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఆయన క్రియను చూశాడంట, అతను పడుతున్నటువంటి కష్టాన్ని చూశాడంట, సహనాన్ని చూశాడు, దుష్టులను సహింపలేనటువంటి స్థితిని చూశాడు. అపోస్తులు కాక అపోస్తులమని చెప్పుకుంటున్నటువంటి వారిని పరీక్షించాడంట, వారు అబద్ధీకులని కనుగొన్నాడంట. ఆయన నామము నిమిత్తము సహనము కలిగి భారము భరించి అలసిపోకుండా పోరాడుతున్నాడంట. ఇదంతా కూడా చాలా బాగుంది, చాలా సంతృప్తిగా ఉంటుంది ఈ మాట విన్నప్పుడు. అయితే మరొక అంశం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏముదిరాడంటే వ్యక్తి, మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితువని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ఒక విషయమును బట్టి ఖండిస్తున్నటువంటి వ్యక్తి దానిని తప్పు అన్నాడంటే దాన్ని సరి చేసుకో అని అర్థం. ఏదైనా సందర్భంలో నీవు తప్పు చేస్తున్నావు అనేటువంటి పదప్రయోగం ఎవరైనా ఉపయోగిస్తున్నారు అంటే ఆ వ్యక్తిని సరి చేసుకోమని సమయం ఇస్తున్నారనేటువంటి ఆలోచన కూడా చేయాలి. ఇక్కడ దేవుడు ఆ వ్యక్తికి సమయం ఇస్తున్నాడు. ఈ చిన్న లోపం నీలో ఉన్నది. ఏంటి ఆ చిన్న లోపం అంటే, నీవు ప్రేమను వదిలితున్నావు. మొదట్లో ఉన్నటువంటి ప్రేమ, ఏ ప్రేమ అంటది? మొదట్లో ఏ స్థితిని కలిగినటువంటి వాడుగా నీవు ఉన్నావో ఆ ప్రేమను నీవు వదులుతావు కాబట్టి నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాననేది దేవుడు ఆ వర్తమానం ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు పంపించినాడు. ఇక్కడ గమనించుకుంటూ వెళితే అదేంటయ్యా, సంఘపు ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతతో మాట్లాడుతుంటే ఈ విషయం మాకెందుకు బోధిస్తున్నావు అనేటువంటి ప్రశ్న ఒకవేళ వేయొచ్చు. గమనించండి, ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతలు కదా దేవుడు మాట్లాడుతుంది.
మరి ఈ వాక్యం మాకు ఎందుకని నువ్వు బోధిస్తున్నావు, మాకెందుకని హెచ్చరిక చేస్తున్నావు, మాకెందుకని వినిపిస్తున్నావు, దీని యొక్క అంశమును మేమెందుకు ధ్యానం చేయాలి అనేటువంటి ఆలోచన చేయవచ్చు. ఇక్కడ 7 సంఘాలు ఉన్నటువంటి సంఘపు దూతలకు వర్తమానం పంపించాడు దేవుడు. 7 సంఘాల్లో దేవుడు చూసినటువంటి సంఘ అధ్యక్షులైనటువంటి వారిలో 2 మాత్రమే దేవునికి అనుకూలంగా ఉన్నారు. 2 మాత్రమే ఉన్నారు. ఇక ఉన్నటువంటి 5 సంఘాల్లో ఏదో ఒక లోపమును దేవుడు కనిపెట్టాడు. ఇక్కడ సంఘ అధ్యక్షుల లోపం కనిపెడుతున్నాడంటే నడిపిస్తున్నటువంటి ఆ నడకలో కూడా చాలా పొరపాటు ఉంటుంది. దాన్ని సరిచేయాలి, ఆ నడతను సరిచేయాలి, ఆ ప్రవర్తనను సరిచేయాలి, తనకు ఉన్నటువంటి ఉద్దేశమును సరిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని మీకు చెప్తాను. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నటువంటి సమయంలో మేము పనిచేస్తున్నటువంటి కంపెనీలో కొన్ని ప్రొడక్టులు తయారయ్యేవి. ఆ ప్రొడక్ట్ తయారైపోయిన తర్వాత చాలా మంది దాన్ని ఏం చేసేవాడు అంటే పరీక్షించేవాడు. మేము ఇచ్చినటువంటి దానికి ఇది అనుగుణంగా ఉన్నదా, లేకపోతే మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, చిన్న నూలు అంతా ఒకవేళ చిన్న తేడా జరిగినా ఆ వస్తువు పనికి రాదు అని సైన్ చేస్తే ఆ కంపెనీ అంతా కూడా మోతేసుకోవాల్సి వస్తుంది. చిన్న పొరపాటే. ఒక వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేది, ఈ పని అయిపోయిన తర్వాత మరొక దాదాపు ఒక 10 మంది దగ్గరికి వెళ్ళేది ఒకే వస్తువు. ఇలా 10 మంది అయిపోయిన తర్వాత అది పరీక్షకి వెళ్ళి అది నిలిచేది విధంగా ఉంటే అది పనికి వచ్చే విధంగా ఉంటుంది, లేకపోతే దాన్ని తీసి పక్కన ఇది మాకు పనికి రాదు. ఎందుకని ఈ మాట మీతో చెప్తున్నానంటే, దేవుడు సంఘ స్థాపన చేశాడు. అపోస్తులైనటువంటి వారిని అధ్యక్షులుగా నిలబెట్టి ఈ బోధన చేయమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన పునరుత్థానుడు అయిపోయిన తర్వాత యోహాను పద్మాస దీపంలో దర్శించి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారో తెలియపరుస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి బోధ ఎలా ఉన్నది, వీళ్ళు నేర్పిస్తున్నటువంటి బోధ ఎలా ఉన్నది, అప్పుడున్నటువంటి ప్రవర్తన ఎలా ఉన్నది, తర్వాత వచ్చినటువంటి విధాన ప్రవర్తన ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే పరీక్షించి చివరి యొక్క విధానాన్ని తెలియపరిచాడు. ఏది పనికొచ్చే విధముగా ఉన్నదో, ఏది పనికిరాని విధముగా ఉన్నదో. ఎవరు సంఘములో ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసిక వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ఒకవేళ రాజ్య సంబంధిగా పిలువబడుతున్నాడా, అనార్హుడిగా పిలువబడుతున్నాడా అనే విషయాన్ని దేవుడు 7 సంఘాలకి వర్తమానం పంపించాడు. అది పరీక్షించి పంపినటువంటి వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. పరీక్షించి పంపినటువంటి వర్తమానం. ఇక్కడ సంఘం అంటే ఒక సంఘమా, 1000 సంఘాల, 1,00,000 సంఘాల, 1,00,00,000 సంఘాల కాదు. క్రీస్తు స్థాపించినటువంటి సంఘం వలె ఉన్నదా? ఆయన ఉద్దేశం ఏంటి? నీతి రాజ్యమును స్థాపించడానికి లోకానికి వచ్చాడు. ఆ నీతి రాజ్యమును స్థాపించడానికి వచ్చినటువంటి ఆయన దీనికి అర్హులైనటువంటి వారు ఈ పని చేస్తే తప్ప అర్హులు కాదు. ముందుగా చెప్పాను ఉదాహరణ మీతో. ఇది మాకు పనికిరాదని ఆ వ్యక్తి చెప్తే దాన్ని ఏం చేస్తాను, మరలా పునరుద్ధీకరణ చేసి ఏదైతే లోపం ఉన్నదో దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడైతే లోపం జరిగిందో ఆ వస్తువును, ఆ లోపం తీసేసి మరలా తయారు చేయడానికి సిద్ధపడతారు. మూసేసుకోవడానికి సిద్ధపడతారా? కంపెనీని సరి చేసుకోవడానికి సిద్ధపడతారు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అధ్యక్షుడైనటువంటి వారిని, విశ్వాసులను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మీ లోపాలను మీరు చూసుకోండి, ఇలాంటి వారు అర్హులు కాదు. మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ప్రేమను గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రేమను గురించి ధ్యానం చేస్తున్నటువంటి అంశం రాసినటువంటి వ్యక్తి పెద్ద చరిత్ర రాశాడు. దాని గురించి 3 పత్రికలు రాశాడు. ఎన్ని? 3 పత్రికలు రాశాడు. దేని గురించి అంటే ప్రేమను గురించే రాశాడు. చాలా ప్రధానమైన అంశంగా భావించి రాశాడు. ప్రధానమైనటువంటి అంశంగా భావించి రాస్తే ఏమన్నాడంటే చిన్నపిల్లలారా అని సంబోధిస్తూ రాశాడు. మీరు గమనించండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో
ఒక్కొక్క అంశమును ధ్యానం చేస్తే ఒక్కొక్క పద ప్రయోగం ఉపయోగించిన విధానాన్ని బట్టి చిన్నపిల్లలారా 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 అని మాట్లాడుతూ సంబోధిస్తూ మాట్లాడతారు. ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ప్రైజ్ ది లార్డ్. క్రియలున్నాయి, విశ్వాసం ఉంది, సహనం ఉంది, నిరీక్షణ ఉంది, పరిచర్యను బాగా చేస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏం లోపం ఉంది ఇక్కడ? ప్రేమ లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ లేకపోతే ఆ యొక్క వ్యక్తిలో వాక్యము నిలవదంట. ప్రైజ్ ది లార్డ్. ఏం నిలవదండి? వాక్యం నిలవదు. వాక్యం నిలవకపోతే ఆ వ్యక్తిలో ఖండించేటువంటి హృదయము ఆ వ్యక్తిని సిద్ధపాటు చేయదు. తన మనసు తనతో మాట్లాడదు. వాక్యము కనుక మన హృదయంలో ఉండినట్లయితే నీవు ఏమి వదిలిపెట్టివో, ఏమి నీవు గైకొనాలో ప్రతి ఒక్కటి కూడా వాక్యం బోధిస్తుంది నీ హృదయంలో ఉండేది. వాక్యం కనుక పెడచివిరి పెడితే ఏదైనాను సమానంగా అనిపిస్తుంది, ఏదైనాను సమర్థించే విధంగా ఉంటుంది. దేవుడు మనను సమర్థించట్లా గద్దిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుడు ప్రేమ చేత మనల్ని గద్దిస్తున్నాడు, మరొక విషయమును బట్టి కాదు. మరొకసారి చదవండి 5వ వచనంలో, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నో అలాగే తానులో నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఏదో ప్రేమ అంటే చిన్న విషయం కాదు. ప్రేమించటం అంటే చాలా పెద్ద విషయం. ప్రేమించడం అంటే చాలా పెద్ద విషయం. అది 2 పదాల మాటే కానీ అది చాలా, అంటే ఒక శత్రువు ఎదురుగుండా నుంచుని నిన్ను చంపేస్తా అంటే మనం ప్రేమిస్తావా? ముందే వాడి మీద పడతావా? నువ్వు చంపేదంటే నేనే ముందు నేను చంపుతానంట. మన హృదయం అటువంటిది. కానీ వాక్యమును కనుక మన హృదయమును ఉంటే నువ్వు చంపితే నా దేహమును చంపుతావు కానీ నా ప్రాణము, నా ఆత్మను కాదు కదా. వాక్యము హృదయములు ఉంటే వచ్చే మాట ఇది. వాక్యము హృదయములో లేకపోతే వచ్చే మాట వేరు. నువ్వు చంపేదంటే ముందే నేను చంపుతాను. ఒకరిని దూషిస్తున్నామా? దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు కాదు. ఒకరిని అవమానపరుస్తున్నామా? దేవుని ప్రేమ మనలో ఉన్నట్లు కాదు. ఒకరిని క్షమించగలిగినటువంటి విధానం మనలో లేదు అంటే దేవుని ప్రేమ మనలో లేదు అని అర్థం. అతిక్రమ విషయంలో నడుస్తున్నామంటే దేవుని వాక్యం మనలో లేదు, దేవుని ప్రేమ మనలో లేదు. నిరీక్షణకు మనం కోల్పోతున్నామంటే దేవుని యందు విశ్వాసం లేదు, ఆ ప్రేమ మనలో లేదు. చాలా పెద్ద వర్డ్ ప్రేమ. ఆ ప్రేమతోనే ఈ లోకాన్ని జయించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమతోనే ఈ పాపులైనటువంటి వారి కోసం వచ్చాడంట. ఇదిగో నా పిల్లలని చెప్తున్నాడు. ఒకసారి చదువుతారు అన్నమాట. 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడి యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపునో చూడడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఆయన ప్రేమ వలన మనము ఆయన పిల్లలమయ్యేటువంటి సదావకాశం మనకి ఇచ్చి ఉన్నాడు. చిన్న మాట ఏం కాదు. ప్రేమ ఉంటే ఏమొస్తుంది? మనలో ప్రేమను కనుక స్థాపించుకుంటే ఏమొస్తుందండి? మొట్టమొదటిగా క్షమించేటువంటి గుణం మనలోకి వస్తుంది. ఏమొస్తుంది? క్షమించేటువంటి
రుణం వస్తుంది. ఎదుటి వ్యక్తుల్ని మొట్టమొదటిగా మనం ఏం చేయటువంటి విధానం నుంచి బయటకు వచ్చేస్తాం. పోనండి, వాళ్ళకి తెలియక చేశాను. సిలువలో యేసు పలికినటువంటి మాట కూడా అదే. అపహాస్యం చేస్తున్నారు, అవహేళనగా మాట్లాడుతున్నారు, నిన్ను నీవు రక్షించుకోమని హేళనగా మాట్లాడుతుంటే దేవుడు ఒకే ఒక మాట అక్కడ సిలువలో ఉన్నటువంటి ఆయన పలికినటువంటి, మీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీరు క్షమించుడి తండ్రి అని ప్రార్థన చేశాడు. ఏముంది ఆయనలో? ప్రేమ ఉంది. వాక్యమును గైకొనేటువంటి స్థితిలో ఆయన హెచ్చరిక చేసినప్పుడు ఆయనలో ప్రేమ ఉంది. మీరు దేనిని కోల్పోతున్నారో మీకు అర్థం కావట్లేదు. ఒక స్కూల్ టీచర్ తన పిల్లలని హెచ్చరించి మాట్లాడుతుంది. ఎందుకని? ఒకవేళ పాడైపోతారేమో, నాశనం అయిపోతారేమో, బొజ్జకించి లాలించి నాయన అని మాట్లాడితే వాళ్ళు వినరు. కొట్టే సమయంలో కొడితే వింటారు, చెప్పే సమయంలో చెప్తే వింటారు. కొట్టే సమయంలో చెబితే వినరు, చెప్పే సమయంలో కొడితే వినరు. ఎప్పుడు చేయవలసినటువంటి పని అప్పుడు చేస్తేనే వింటారు. ఎందుకనంటే చిన్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెబుదామన్న వాళ్ళకి అర్థం కాదు, స్వీకరించే మనసు వాళ్ళు ఉండదు. పెద్ద అయిపోయిన తర్వాత కొట్టి చెప్దామంటే కొడితే వాడు ఎదురు తిరుగుతాడు. నన్ను కొట్టే స్థితి అవమానంగా ఫీల్ అవుతాడు. అందుకని చెప్పే సమయంలో చెప్పాలి, కొట్టే సమయంలో కొట్టాలి. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుతున్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో బహు కోపం చూపించాడు వాళ్ళ మీద. దేనికని? ఎప్పుడు ఏమని మార్చేశారంట? వ్యాపార స్థలముగా దొంగల గుహగా మార్చి ఉన్నారా? ప్రేమించేటువంటి సమయంలో ఒకానొక సమయంలో ఆయన పట్టుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తీసి చెవి నరికినప్పుడు కత్తి పట్టినటువంటి వాడు కత్తితోనే మరణించును, కాబట్టి నీవు అలాంటి పని చేయవద్దని క్షమించి తన చెవిని తనకి అతికించాడు. ప్రేమ చూపిస్తున్నాడు. ఎప్పుడైతే నేనే ఆయనను అని అక్కడ ఉన్నటువంటి శిష్యు బృందంతో మాట్లాడుతున్నా అక్కడ చెప్పాడో అక్కడ కొద్దిగా వెనక్కి తగ్గి సాగిలపడ్డారంట. మంటరుతో. ఎందుకనంటే శిక్ష వేస్తారని తెలుసు, మరణానికి అప్పగిస్తారని తెలుసు, అన్యాయపు తీర్పు ఈ వ్యక్తి మీద మోపుతున్నారని కూడా శిష్యులకు తెలుసు. ఒకవేళ ఆ మాట చెప్తే ముందుకు వీళ్ళ శిక్ష వేసేస్తారు. కాబట్టి నేనే ఆయనను అని ఎదుర్కొంటూ వచ్చినప్పుడు సాగిలపడ్డారు వాళ్ళు. గమనించండి, దేవుని యొక్క వాక్యము కనుక మనలో లేకపోతే మనలో ఏం నిలవదంట? ప్రేమ మాత్రము నిలవదు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, నీవు ప్రేమను వదిలితివని తప్ప ఒకటి మోపవలసినది. ప్రతి విషయంలో దేవుడు ఏం చేస్తాడండి? హృదయాలను పరిశోధించేవాడు నేనే అని గ్రహిస్తావు. ఎప్పుడు నీకు శిక్ష వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, ఎవరు లేనటువంటి స్థితిని నీకు కలిగినప్పుడు, దీనికి కారణం ఎవరు అంటే ఆ స్థితిని కలగజేసుకునేటువంటి వాడు నేనే కదా అనేటువంటి ఆలోచన వస్తుందంట. వాక్యం ఏమి సెలవిస్తుందంటే నీవు మార్పు చెందము. ఏమంటున్నాడు? నీవు మార్పు చెందము. ఇక్కడ సమయం ఇస్తున్నాను. నీవు ఏ స్థితి నుంచి పడితేవో, ఏ విధంగా మార్పు చెందితవో ఆ మొదటి క్రియల నుంచేమో ఆ ప్రేమను నీవు కొనసాగించు. లేని ఎడల ఏమంటున్నాడు అక్కడ? నీ దీపస్తంభమును నీ యొద్ద నుంచి నేను తీసివేస్తాను. ఏమంటాడండి? నేను కొడతానంటలేదు, తిడతానంటలేదు. ఏం నీ దీపస్తంభమును దాని యొద్ద నుంచి నేను తీసివేస్తాను. ఆయన మనలో లేకపోతే ఆయన ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్తున్నాడు.
ఆత్మ ఉండాలంటే మనలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే వాక్యం మనలోకి వస్తుంది. వాక్యం మనలోకి వస్తే ఏ విధంగా నడుచుకోవాలో నడిపిస్తుంది, ప్రవర్తన నేర్పిస్తుంది, బుద్ధి నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది. సర్వ సంపదలన్నీ కూడా గుప్తములై ఉంటాయి దానిలోనే. కానీ మనం దేని వైపు చూస్తున్నాము, దేని యొక్క విధానంలో ఆశపడుతున్నాం, ఏది కావాలని కోరుకుంటున్నాం గమనించుకోవాలి. దేవుడు ఏ హెచ్చరిక అయితే మనకు పంపిస్తున్నాడో ఆ హెచ్చరికను స్వీకరించేటువంటి మనసు మొట్టమొదటిగా మనలో ఉండాలి. నీ క్రియలను, నీ కష్టాన్ని నేను ఎరుగుతున్నానంటే నిన్ను వదిలిపెడుతున్నాడని అర్థం. నీ సహనమును నేను చూస్తున్నానంటే నిన్ను ఆయన చూడట్లేదా? ఇంత భారము భరించి నా నామము నిమిత్తం అలయలేదని నేను ఎరుగుతుంది అంటే ఎంత ప్రోత్సహిస్తున్నాడు ఆ వ్యక్తిని, ఎంత బలపరుస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి చిన్న ఈ దానిని నువ్వు మార్పు చెందవు. దీని విషయంలో నీ మార్పు చెందితే ఏమిస్తానని చెప్తున్నాడు దేవుడు. చదవండి అమ్మ ఒకసారి 2వ అధ్యాయం 1 జయించడానికి దేవును పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనెత్తును. దాని ఫలితం ఏంటంట? జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తును అని చెప్తున్నాడు. అయితే ఒకసారి ఆలోచన చేయాలి. ఈ జీవ వృక్ష ఫలాలను తినేటువంటి విధానము పోగొట్టుకున్నటువంటి మానవుడు, మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వ. వీళ్ళు పోగొట్టుకున్నారు. ఆదిలో ఉన్నటువంటి జీవ వాక్యమును, ఆ యొక్క మాటను గ్రహించలేక చేయొద్దనేటువంటి పని చేసి వాళ్ళు పాపమును కొని తెచ్చుకుని ఏదైతే పోగొట్టుకున్నాడో దేవుడు దేని ద్వారా ఇస్తున్నాడు? ఆయన తన స్వరక్తం ఇచ్చి కాపాడి తన సంఘానికి ఉన్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క విధానం నడుచుకుంటే మరలా దానిని ఇస్తానని చెప్తున్నాడు, ఆఫర్ చేస్తున్నాడు. జీవ వృక్ష ఫలాలను తినటం అంటే మన వంటి వాడవుతాడని ఆయన ఆ మాటను సెలవిచ్చాడు. అక్కడ ఆదాము ఏమవుతాడంట? మన వంటి వాడవుతాడేమో అంటే దానికి అర్థం ఏంటి? మరణము లేనటువంటి వాడు అవుతాడని అర్థం. అది కారణం ఒకసారి చదవండి, తీయండి. మూడవ అధ్యాయము 22వ వచనం. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడు ఆయన కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. ప్రైజ్ ది లార్డ్. ఏమవుతాడంట? ఇక్కడ ప్రేమను గనక ఒక్కటి ఆయన హృదయమును కనుక స్థాపించుకున్నట్లయితే ఇక్కడ జీవ వృక్ష ఫలాలకు దగ్గర అవుతున్నాడు. దాని ప్రతిఫలం ఏంటి అంటే నిరంతరము కూడా జీవించేటువంటి స్థితి దేవుడు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక లోపం ఉంది, సరి చేసుకోమన్నాడు. ఆ లోపం సరి చేసుకుంటే నువ్వేమవుతావో చెప్తున్నాడు. ఆయన ఏమి ఇస్తానన్నాడో చెప్తున్నాడు. నీవు కనుక ఇది తింటే ఏమి కోల్పోతావో, కోల్పోయిన దాన్ని బట్టి ఏ ఫలితం నీకు వస్తుందో చెప్తున్నాడు. గమనించుకుని మనం ఆ జీవ వృక్ష ఫలాలను కనుక మనం భుజించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ ప్రేమను కనుక మనం వదిలినట్లయితే అలనాడు అవ్వ ఆదాం ఏ విధంగా కోల్పోయారో మనం కూడా అదే విధంగా కోల్పోతాం. దేనినైతే వాళ్ళు దూరం చేసుకున్నారో, దేవుని యొక్క సన్నిధి నుంచి గంటి వేయబడ్డారో అలాగే మనము దూరంగా ఉంటాం.
నిరంతరం కూడా జీవించేటువంటి స్థితిని అవకాశం కలిగించినప్పటికీ దానిని పోగొట్టుకునేటువంటి స్థితి ఒక చిన్న ప్రేమలో, క్రియల్లో మనం కనపరుచుకోలేకపోతే, వాక్యమును గైకొనకపోతే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను గైకొనకపోతే, ఆయన ఇచ్చినటువంటి మాటను గైకొనకపోతే మనకు జరుగుతున్నటువంటి నష్టం మరి ఎవరు కూడా దానిని పూడ్చలేరు. వచ్చినటువంటి నష్టాన్ని పూరించడానికి ఆయన తన రక్తమిచ్చి, స్వరక్తమిచ్చి మనందరూ కూడా కాపాడాడు. కాబట్టి మనందరూ కూడా జీవ వృక్ష ఫలాలను కనుక అనుభవించాలి అంటే, ఆ ఫలాలను కనుక మనం భుజించాలంటే మనలో ఆయన వాక్యం ఉండాలి, ఆయన ప్రేమ ఉండాలి, ఆయన ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ఏముండాలి, ఇంకా వాక్యము మన హృదయంలో స్థాపించబడాలి. నడతను నేర్చుకోవాలి, నడక నేర్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, మాట విధానం మార్చుకోవాలి. ఏ విధంగా ఆయన నడుచుకోవాలని చెప్పాడో ఆ విధంగా నడుచుకునేటువంటి వాడు జీవ వృక్ష ఫలాలను పొందుకునేటువంటి భాగ్యం ఎవరు కూడా దుర్వినియోగపరచుకోనక సిద్ధపడాలని కోరుతున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ మాటలు బట్టి మహిమ పరచబడును గాక. ఆమేన్.